Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 9th December కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ కాన్సెప్ట్లో యాక్చువల్గా ఇన్ దిస్ సెషన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ గురించి మీకు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే ఒక ఫార్మాట్ కోసం ఓవర్వ్యూ ఇవ్వడం కోసమే ఇక్కడ మనం యాక్చువల్గా ప్రాక్టీస్ క్వశ్చన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ప్రీవియస్ క్లాస్ యొక్క డిస్క్రిప్టివ్ క్లాస్ని వినండి. దాని తర్వాత మీరు ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఈవెన్ ఆన్సర్ ఒకటే కాకుండా ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఆల్రెడీ మనం ఏంటంటే డిస్క్రిప్టివ్ సెషన్ డిస్కస్ చేసాం. సో ఒకసారి ఫస్ట్ మీరు కాన్సెప్ట్ విన్న తర్వాత నెక్స్ట్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా అప్పుడు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ యొక్క డౌట్స్ని. దెన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విల్ బి గోయింగ్ టు క్లారిఫై యువర్ డౌట్స్. సో యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు మనం ఈరోజు సెషన్లో ఈవెన్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాము. మీకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ యూ గో త్రూ ఇట్ అండ్ గెట్ యాక్సెస్ ఆఫ్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్. సో ఫస్ట్ మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేసినట్లయితే రీసెంట్గా ఏ బ్యాంక్ అనేది ఒక మొబైల్ అప్లికేషన్ ఏంటంటే అది మనకి ప్రైడ్ CRMD మాడ్యూల్ అనే దాన్ని లాంచ్ చేసింది. అండ్ ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ని ఎందుకోసం లాంచ్ చేశారు అంటే మనకి ఇక్కడ విచ్ ఈస్ టు హెల్ప్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్కి. సో ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్కి కానీ లైక్ విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి కానీ ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ ద్వారా వాళ్ళ యొక్క కస్టమర్స్ని ఈజీగా కాంటాక్ట్ అవ్వగలరు. అది కూడా బై ద ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ అనమాట, టాక్ బ్యాక్ సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్తో ఇక్కడ ఈ యొక్క యాప్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ప్రైడ్ CRMD మాడ్యూల్ మొబైల్ అప్లికేషన్ అనేది మేజర్గా ఎవరి కోసం, ఒక పర్టికులర్ బ్యాంక్, ఆ బ్యాంక్ యొక్క ఎంప్లాయీస్ కోసం, అది కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ కోసం లాంచ్ చేసిన మొబైల్ అప్లికేషన్. సో మనకి క్వశ్చన్ ఏంటంటే ఏ బ్యాంక్ అనేది ఈ యొక్క ఇనిషియేటివ్తో ముందుకొచ్చింది. మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా మనం FICCI గురించి డిస్కస్ చేసాం. ఏంటది? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రైట్? సో FICCI యొక్క స్ట్రాటజీకి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కానీ హెడ్ క్వార్టర్స్, రైట్? సో ఈవెన్ మీరు ఇఫ్ పాసిబుల్ ఫంక్షన్స్ లేదా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సర్టన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మ్యాక్సిమం నోట్స్ అనేది తీసుకోవడానికి కవర్ చేయండి. క్లాస్లో ఏంటంటే ఎస్టాబ్లిష్ ఇయర్ ఇంకా హెడ్ క్వార్టర్స్ వి విల్ బి కవరింగ్. కానీ ఇంకా బియాండ్ దట్ కాన్సెప్ట్ మీరు వెళ్ళాలి అనుకుంటే ఈవెన్ ఫంక్షన్స్ కానీ లేదా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సర్టన్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలనుకున్న నాట్ అన్ ఇష్యూ, రైట్? సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్ కరెంట్ అఫైర్లో ఉందేంటి, రీసెంట్గా FICCIకి ప్రెసిడెంట్ని అపాయింట్ చేశారు. ఆ ప్రెసిడెంట్ నేమ్ కానీ లైక్ ఆ పర్సన్ ప్రీవియస్గా FICCIలో ఏదైనా ఏరియాస్లో వర్క్ చేశారా లేదా అంటే తన యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటో కూడా మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో. దట్ ఈస్ ఆన్ 8th December కరెంట్ అఫైర్స్లో. ఒకసారి మీరు కాన్సెప్ట్స్కి వెళ్ళండి, ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ కానీ ఈవెన్ మీకు లైక్ డిస్ప్లేయింగ్ కూడా ఉంటుంది. దెన్ ఇక్కడ మనకి ఏంటి అంటే క్వశ్చన్ వచ్చేసి ఆ ప్రెసిడెంట్ ఎవరు, ప్రెసిడెంట్ యొక్క నేమ్ అంటే ఏ పర్సన్ అపాయింట్ అయ్యారు. అండ్ ఈవెన్ ఇక్కడ నేను మీకు క్లూ కూడా ఇస్తున్నాను, అట్లీస్ట్ మీకు ప్రీవియస్గా వర్క్ చేసిన వైస్ ప్రెసిడెంట్ నేమ్ ఉన్నా కూడా అంటే FICCIకి ఇప్పుడు అపాయింట్ అయిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు. అండ్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ ద గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, ఏంటది యునిలెవర్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్. ఇస్ ఈ క్లియర్? సో మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే పర్సన్ నేమ్కి సంబంధించి హరీష్ పతి సింఘానియా, సిద్ధార్థ్ బిర్లా, సంజీవ్ మెహతా ఆర్ YK మోడీ. కాన్సెప్ట్ని రివైజ్ చేసుకున్నాకనే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.
నెక్స్ట్ మనకున్న ప్రోగ్రామ్ ఏంటి అంటే షీ ఈజ్ ఎ చేంజ్ మేకర్ అనే ప్రోగ్రామ్ని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ తెలియాలి, ఎందుకోసం ఇక్కడ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం. ఎవరికి? ఈవెన్ ద పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అది కూడా ఉమెన్ పొలిటికల్ లీడర్స్, లైక్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ యొక్క అఫీషియల్ లీడర్స్ కానీ, కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు కదా, లైక్ ఆఫీస్ చేసేవాళ్ళు. సో ఈవెన్ అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, ఇంకా అవేర్నెస్ తీసుకురావడం కోసం, ఇక్కడ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడం కోసం కూడా ఈ యొక్క మేజర్ ఒక ప్రోగ్రామ్తో ముందుకు వచ్చారు. ఏంటది? షీ ఈజ్ ఎ చేంజ్ మేకర్ అనేది. సో ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. మనం డిస్కస్ చేసిన ఏరియాస్ ఏంటి క్లాస్లో? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సంబంధించిన స్టాటిక్ జీకే, హెడ్ క్వార్టర్స్ కానీ, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కానీ డిస్క్రిప్షన్ చేస్తున్నప్పుడు, మనం డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా నేను మీకు రీసెంట్గా లాంచ్ చేసింది ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యొక్క చైర్మన్ నేమ్ కూడా మెన్షన్ చేశాను. ఇక్కడ మనకి క్వశ్చన్ కూడా అదే, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి చైర్మన్ ఎవరు, ఆ పర్సన్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. సో అందుకోసమే చెప్తున్నాను. ఇక్కడ మీకు ఏంటంటే మ్యాక్సిమం ఫస్ట్ మీకు యాక్చువల్గా దేని నుంచి అడగాలి, ఇక్కడ యాక్చువల్గా స్కీమ్స్ కానీ ఇనిషియేటివ్స్ నుండి అడిగారు క్వశ్చన్. అంటే లైక్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రీసెంట్గా ఉమెన్ కోసం, అంటే దట్ ఈస్ ఉమెన్ పొలిటికల్ లీడర్ కోసం ఒక ఇనిషియేటివ్తో ముందుకు వచ్చింది. ఆ ఇనిషియేటివ్ నేమ్ ఏంటి? షీ ఈజ్ అ చేంజ్ మేకర్. లేదు అనుకున్నప్పుడు వైస్ వర్సాగా ఎలా అడుగుతారు? షీ ఈజ్ అ చేంజ్ మేకర్ అనే ప్రోగ్రామ్ని ఏ యొక్క ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది, రైట్, లాంచ్ చేసింది. అప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. కానీ ఈ ఏరియాస్ ఏవి కాకుండా జస్ట్ వాళ్ళు అడిగింది మిమ్మల్ని ఇండైరెక్ట్ ఫార్మాట్లో స్టాటిక్ జీకేకి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ మీకు అందుకోసమే ఈవెన్ డిఫరెంట్ ఫార్మాట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు మోడల్ ఆఫ్ ద క్వశ్చన్ పైన ఫోకస్ చేయండి మ్యాక్సిమం, బికాస్ కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఎందుకంటే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. కానీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి? ప్రాక్టీస్ సెషన్లో డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఎన్ని విధాలుగా మనల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే జయంతి పట్నాయక్, రేఖా శర్మ, మోహిని గిరి ఆర్ విభా పార్థసారథి. నెక్స్ట్ మనకి PANEX 21 అనే ఒక హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్. ఇది ఒక ఈవెన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా. యాక్చువల్ క్వశ్చన్ ఏంటి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. సో మనకి ఇక్కడ PANEX అనేది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి మేజర్గా ఈ యొక్క కంట్రీస్ లీడర్స్ అనేవాళ్ళు వేటి మీద ఫోకస్ చేసి డిస్కషన్ చేస్తున్నారు అంటే మిలిటరీ టు మిలిటరీ కోఆపరేషన్ ప్రోటోకాల్స్ కానీ. అండ్ ద సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు రెడ్యూస్, అంటే ఈవెన్ ఇక్కడ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్ని ఏ విధంగా పార్టిసిపేషన్ చేస్తున్నాయి దేంట్లో? ఇన్ రెడ్యూసింగ్ ద న్యాచురల్ డిజాస్టర్స్. అది సెకండ్ ఆబ్జెక్టివ్ అనమాట PANEX 21. అండ్ ఈవెన్ నేను మీకు చెప్పింది కూడా ఒకటే, ఇలాంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్ వస్తున్నాయి అంటే హోస్ట్ ప్లేస్ ఏంటి? సో మీరు ఈ క్వశ్చన్తో పాటు ఈవెన్ హోస్ట్ ప్లేస్ని కూడా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో, బికాస్ మనం ప్రీవియస్ క్లాస్లో ఈ యొక్క కాన్సెప్ట్ని డీటెయిల్గా డిస్కస్ చేశాము. అండ్ హోస్ట్ ప్లేస్ని కూడా నేను మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? ఐదర్ సిటీ కానీ స్టేట్ అవనివ్వండి. ఈజ్ ఇట్ క్లియర్? సో అదే మనకి ఇక్కడ PANEX 21 ఎక్సర్సైజ్ అనమాట. దెన్ ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అనేది మీరు ఆప్షన్స్లో కరెక్ట్గా గెస్ చేయండి. సో ఏషియన్ కంట్రీస్, బ్రిక్ కంట్రీస్, నాటో ఆర్ బీమ్స్టిక్. సో ఇలా మీరు ఆప్షన్ చూసినప్పుడైనా అట్లీస్ట్ మనం ఏంటంటే పర్టిక్యులర్ ఆన్సర్ని మాత్రం డిస్కస్ చేస్తాం, కానీ రిమైనింగ్ అదర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ వాటి గురించి కూడా జస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి. అట్లీస్ట్ 1 లైన్ 2 లైన్ అయినా వాటి యొక్క ఆర్గనైజేషన్స్ గురించి నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ మీకు మళ్ళీ ఫర్దర్లో చాలా యూజ్ అవుతాయి ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి. లైక్ స్టాటిక్ జీకేలో యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్గనైజేషన్ యొక్క ఫుల్ ఫామ్స్ కానీ, ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్, హెడ్ క్వార్టర్స్. సో ఇలా డిఫరెంట్, లైక్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీకు ఈరోజు 4 ఆర్గనైజేషన్స్ మీరు కవర్ చేసినట్లే. సో ఆ విధంగా కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఎండ్ అయింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది డిస్క్రిప్టివ్ పార్ట్. మరి డిస్క్రిప్టివ్ పార్ట్లో మనం ఫస్ట్ కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ అండర్ నేషనల్ న్యూస్. సో అది కూడా మనకి ఒక ఇనిషియేటివ్ వచ్చేసి ఈ సవారీ ఇండియా ఈ బస్ కోఆలిషన్ అనేది రీసెంట్గా నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. ఈజ్ ఇట్ క్లియర్? సో నీతి ఆయోగ్ అంటే ఏంటి? మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అనేది. యాక్చువల్గా ఇక్కడ మీరు ఏంటంటే మనం క్లాసెస్లో కూడా చాలాసార్లు నీతి ఆయోగ్కి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కానీ అది ఎందుకోసం లాంచ్ చేసి తీసుకొచ్చారు ఆ ఇనిషియేటివ్ని. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ద చైర్మన్ ఎవరు నీతి ఆయోగ్కి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఈవెన్ మీరు కమెంట్ సెక్షన్లో కూడా చాలాసార్లు మెన్షన్ చేశారు. బట్ మళ్ళీ ఒకసారి రివిజన్ పర్పస్లో ఒకసారి ఆ
ఆ కాన్సెప్ట్స్కి వెళ్ళండి. ఇఫ్ ఇట్ ఈస్ న్యూ ఫర్ యూ మళ్ళీ మీరు ఒకసారి ఆ కాన్సెప్ట్ తెలుసుకున్నాక కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు మీకు డిస్క్రిప్టివ్ సెషన్లో ఇస్తున్న క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయండి. బికాస్ మీకు మళ్ళీ ఫర్దర్ ఏంటంటే ద సేమ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు రివిజన్ పర్పస్లో యూజ్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు ఏంటంటే నీతి ఆయోగ్తో పాటు ఈ సవారీ ఇండియా ఎలక్ట్రిక్ బస్ కోఆలిషన్ అనేది ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అండ్ వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది కూడా ఎందుకోసం అంటే మేజర్గా ఆబ్జెక్టివ్ విత్ ద సపోర్ట్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్మేటివ్ అర్బన్ మొబిలేటివ్ ఇనిషియేటివ్ టు మీ, రైట్? దెన్ అదర్ ఆబ్జెక్టివ్ మెయిన్గా లైక్ ఫోకసింగ్ ఆన్ ఏంటి అంటే టు షేర్ ద నాలెడ్జ్ విచ్ ఈస్ రిగార్డింగ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్, ఈవెన్ సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అయినా, అదర్ దాన్ దట్ లైక్ ట్రాన్సిట్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఇక్కడ అందరు లైక్ ఈ డిఫరెంట్ కేటగిరీస్ని ఫోకస్ చేసేది ఎందు పర్పస్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే యాక్సిలరేటింగ్ ద ప్రాసెస్. దేనికి? లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కానీ ఎలక్ట్రిక్ బస్సెస్ని, మేజర్గా వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ బస్సెస్ ఇన్ ఇండియా, ఈ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసమే మనకి ఇక్కడ ఈ సవారీ ఇండియా దట్ ఈస్ ఎలక్ట్రిక్ బస్ కోఆలిషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ఎవరు మనకది? నీతి ఆయోగ్ అండ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద WRI ఇండియా అండ్ CESL. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని యొక్క ఆర్గనైజేషన్ లేదా ఇన్స్టిట్యూట్ యొక్క స్టాటిక్ జీకే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ మనకి 2011లో అండ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇట్ ముంబై, మహారాష్ట్ర. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి డిప్లొమాటిక్ గేమ్స్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. ఏంటది? డిప్లొమాటిక్ గేమ్స్. సో ఫస్ట్ మీరు బేసిక్ టర్మినాలజీ మీకు ఐడియా ఉన్నట్లయితే ద హోల్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీకు డిప్లొమాటిక్ బాయ్కాట్ అనేది ఈ మధ్యలో కరెంట్ అఫైర్లో ఉంది. ఏంటంటే డిప్లొమాటిక్ బాయ్కాట్కి సంబంధించిన టర్మినాలజీ. సో ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాట్ ఈజ్ మీన్ బై డిప్లొమాటిక్ బాయ్కాట్. అండ్ ఇప్పుడు మన కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి? డిప్లొమాటిక్ బాయ్కాట్ అనేది ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ అవుతున్నాయి, రైట్? సో ఇక్కడ మనకి ఫస్ట్ యాక్చువల్గా ఈ వచ్చే వింటర్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈవెన్ ప్రీవియస్ సెషన్స్లో కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేసాము. పారాలింపిక్స్ అవ్వనివ్వండి, ఒలింపిక్స్ అవ్వనివ్వండి, రైట్? దట్ ఈస్ సమ్మర్ ఒలింపిక్స్. ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి లైక్ నెక్స్ట్ 2022లో ఫిబ్రవరిలో ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి వింటర్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఎక్కడ మనకది? బీజింగ్, చైనాలో. సో అందుకోసమే ఇక్కడ బీజింగ్ ఒలింపిక్స్ని బాయ్కాట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రీసెంట్గా ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ అనేది ఈ యొక్క ఇనిషియేటివ్తో ముందుకొచ్చింది టు బాయ్కాట్ దిస్ గేమ్స్. కానీ దాని తర్వాత యూఎస్తో పాటు అదర్ కంట్రీస్ కూడా జాయిన్ అయ్యాయి అనమాట. సో అందుకోసం ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంది కెనడా, ఆస్ట్రేలియా, యూకే కూడా యూఎస్తో జాయిన్ అయ్యాయి ఫర్ దిస్ డిప్లొమాటిక్ బాయ్కాట్ ఆఫ్ బీజింగ్ ఒలింపిక్స్ అనేది. అండ్ ఈవెన్ యూ కెన్ సీ దిస్ ఈస్ ఓవర్ ద హ్యూమన్ రైట్ కన్సర్న్స్ అనమాట. మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే టు ప్రొటెక్ట్ ద చైనీస్ హ్యూమన్ రైట్ అబ్యూజెస్ కానీ అండ్ ఇంకా చైనా ఒక డిక్లరేషన్ ఏంటి అంటే దిస్ హ్యాస్ వోట్ టు రియాక్ట్ విత్ ద ఫర్మ్ కౌంటర్ మెజర్స్. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు జరగబోతున్న దట్ మీన్స్ ఫిబ్రవరి మంత్లో వాళ్ళు షెడ్యూల్ చేశారు మనకి, రైట్? సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఎప్పుడది వింటర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 20 వరకు 2022లో బీజింగ్, చైనాలో జరగబోతున్నాయి. దెన్ ఈ గేమ్స్కి మేజర్గా ఇప్పుడు బాయ్కాట్ అని తెలుస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే దిస్ విల్ బి ద ఫస్ట్ టైమ్ దట్ ఈస్ ఫస్ట్ వింటర్ ఒలింపిక్స్ ఇన్ చైనా అండ్ యాజ్ వెల్ ఎస్ లాస్ట్ ఆఫ్ ద 3 కాన్సిక్యూటివ్ ఒలింపిక్స్ అనేవి ఈస్ట్ ఏషియాలో జరిగాయి. 2018లో సౌత్ కొరియాలో, ఈవెన్ 2020లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ మనం రీసెంట్గా డిస్కస్ చేసినవి కూడా ఏంటంటే సమ్మర్ ఒలింపిక్స్ సంబంధించింది which took part in which is held in Tokyo, Japan, right? సో ఇక్కడ మనకి ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ ఫస్ట్ వింటర్ ఒలింపిక్స్ అనేవి చైనాలో జరగబోతున్నాయి అండ్ లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ నుండి ఈస్ట్ ఏషియాలో, రైట్? సో దిస్ ఈస్ ఇన్ కరెంట్ అఫేర్. అండ్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టర్మినాలజీ ఏంటి? డిప్లొమాటిక్ బాయ్కాట్ అంటే ఏంటి? వాట్ డస్ ద టర్మినాలజీ యాక్చువల్లీ డిప్లొమాటిక్ బాయ్కాట్ రిప్రజెంట్స్? నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ షెట్లో PV సింధు గారు రీసెంట్గా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ దట్ ఈస్ ఈ వరల్డ్ టూర్ ఫైనల్స్ 2021లో సిల్వర్ మెడల్ విన్ అయ్యారు. ఫస్ట్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ హర్. దెన్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ విన్ అయ్యారు, ఒక స్పోర్ట్స్ పర్సన్ కరెంట్ అఫైర్లో ఉన్నారు అంటే ఈజ్ దట్ పర్సన్ బిలాంగ్స్ టు ఇండియా, రైట్? దాని తర్వాత తన యొక్క అచీవ్మెంట్స్ ఏంటి అండ్ వాళ్ళు ఏంటంటే ప్రీవియస్గా ఎలాంటి టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేశారు లేదా ఈ విన్నింగ్తో తన యొక్క అచీవ్మెంట్ కానీ రికగ్నిషన్ ఏంటి యాక్చువల్గా ఇండియాలో అనేవి కూడా ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోవాలి.
చేసుకోవాలి. ఎప్పుడు కానీ స్పోర్ట్స్ న్యూస్ చేస్తున్నారు అంటే ఈ ఏరియాస్ని మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఇండియన్ షెట్లో సెకండ్ టైం ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు గారు, అండ్ యూ హ్యావ్ టు సీ హియర్ 2 టైమ్ ఒలింపిక్ మెడలిస్ట్ అన్నారు. ఈవెన్ సమ్మర్ ఒలింపిక్స్లో కూడా తను మెడల్ విన్ అయ్యారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఆ యొక్క మెడల్ లిస్ట్లో. ఒకసారి ఆ మెడల్ టాలీని మళ్ళీ మీరు రివైజ్ చేసుకోండి, బికాస్ మిమ్మల్ని స్పోర్ట్స్ నుండి సమ్మర్ ఒలింపిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఈ 2021-22 అకాడమిక్ ఇయర్లో ఎగ్జామినేషన్స్లో. సో ఒలింపిక్స్లో లైక్ రీసెంట్గా ఎలాంటి కొత్త గేమ్స్ని లైక్ యాడ్ చేశారు, ఇంక్లూడ్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒలింపిక్స్ గురించి ఆల్రెడీ లైక్ ద హిస్టరీ కానీ లైక్ వాట్ ఆర్ ద మెడల్స్ అండ్ ఇండియా యొక్క మెడల్ టాలీని కూడా ఒకసారి ఆ లిస్ట్ కానీ పర్సన్ నేమ్స్, వాళ్ళ యొక్క కేటగిరీస్, వాళ్ళు విన్ అయిన మెడల్, ఇలా ఒకసారి లిస్ట్ని కూడా మీరు రివైజ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ని మనం స్పెషల్ సెషన్లో కూడా కవర్ చేశాము. సో ఒకసారి ఆ కాన్సెప్ట్ ద్వారా మళ్ళీ వెళ్ళండి. అండ్ ఆల్సో ప్రస్తుతం తను విన్ అయిన మెడల్ ఏంటి, ఇక్కడ సిల్వర్ మెడల్. అండ్ తన యొక్క ఉన్న రికగ్నిషన్ ఏంటి అంటే వరల్డ్లోనే తను నంబర్ 7 అనమాట. అండ్ ఇక్కడ మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది BWF టోర్నమెంట్ గురించి, దట్ ఈస్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. అండ్ అఫీషియల్గా యాక్చువల్గా దీన్ని HSBC BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ అంటారు. అండ్ ఆల్సో తన యొక్క రికగ్నిషన్ 2 టైమ్ ఒలింపిక్ మెడలిస్ట్ అన్నారు. ఈవెన్ తను వరల్డ్ ఛాంపియన్ అనమాట, హూ హ్యాస్ యాక్చువల్లీ వన్ దిస్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఫైనల్స్లో, అది కూడా 2018లో. అండ్ విత్ దిస్ ఇప్పుడు మళ్ళీ 2021లో కూడా తను సిల్వర్ మెడల్ విన్ అయ్యారు. సో దీంతో తన యొక్క అచీవ్మెంట్ ఏంటి అంటే షీ ఈస్ ద ఓన్లీ పర్సన్ దట్ ఈస్ ఇండియన్ టు అచీవ్ ద ఫీట్. సో ఇక్కడ మీరు రైట్లో ఉన్న ఒక లైక్ ఇమేజ్ మనకి పివి సింధు గారు. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్కి వెళ్ళినట్లయితే తమిళనాడుకు సంబంధించింది కజువేలి వెట్లాండ్ అనేది రీసెంట్గా 16th బర్డ్ శాంక్చురీగా డిక్లరేషన్ ఇచ్చారు. అది కూడా ఏ స్టేట్లో మనకి తమిళనాడులో. మ్యాక్సిమం మిమ్మల్ని వెట్లాండ్స్కి సంబంధించి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బర్డ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అంటే మ్యాక్సిమం దేర్ విల్ బీ ఛాన్స్ టు రైజ్ ద క్వశ్చన్ ఆన్ ద జియోగ్రఫికల్ లొకేషన్, అంటే ఏ ప్లేస్లో సిచ్యువేట్ అయింది అనేవి క్వశ్చన్స్ మీకు, రైట్? స్టేట్ కానీ కంట్రీ నేమ్స్ కానీ లైక్ ఏదైనా ప్లేస్ ఒరిజినల్గా లైక్ ఈవెన్ డిస్ట్రిక్ట్ నేమ్తో పాటు మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్సెంట్రేట్ అండ్ సమ్ ఆఫ్ ద విలేజ్ నేమ్స్ కూడా, అంటే పర్టిక్యులర్ జియోగ్రఫికల్ లొకేషన్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇలాంటి ఏరియాస్ నుండి. ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్లో ఉంది రీసెంట్గా కజువేలి వెట్లాండ్ని 16th బర్డ్ శాంక్చురీగా, 16th అని మెన్షన్ చేస్తున్నాను బికాస్ న్యూమరికల్గా అడగాలి అనుకుంటే ఇలాంటి నంబర్స్ మీద అడుగుతుంటారు. సో ఇక్కడ మనకి తమిళనాడులో 16th బర్డ్ శాంక్చురీ వచ్చేసి కజువేలి వెట్లాండ్ అనమాట. సో విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ విల్లుపురం డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. దెన్ ఈ డిక్లరేషన్ అండ్ అనౌన్స్మెంట్ ఎవరు చేశారు అంటే మనకి 16th బర్డ్ శాంక్చురీగా సుప్రియా సాహు గారు. తను ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సెక్రటరీ అట్ ద మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దెన్ ఇక్కడ మనకి ఎలాంటి యాక్ట్స్ ఇంక్లూడ్ అయ్యాయి ఈ బర్డ్ శాంక్చురీని డిక్లేర్ చేయడం కోసం అంటే ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది ఇంక్లూడ్ అయింది. అండ్ సబ్సెక్షన్ 1 సెక్షన్ 18 ప్రకారము ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో 1972లో భాగంగా ఈ యొక్క డిక్లరేషన్ అనేది జరిగింది. కజువేలి వెట్లాండ్ని 16th బర్డ్ శాంక్చురీగా డిక్లేర్ చేశారు తమిళనాడులో. దెన్ ఏంటి తనకున్న రికగ్నిషన్, యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ వెట్లాండ్కి ఉన్న డిక్లరేషన్ ఏంటి, లైక్ ఒక రికగ్నిషన్ ఏంటి అంటే విచ్ ఇస్ రిఫర్డ్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అనమాట సౌత్ ఇండియాలోనే. అంటే ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ పులికట్ లేక్ తర్వాత ఈవెన్ కజువేలి వెట్లాండ్ని సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్గా కన్సిడర్ చేశారు, అది కూడా సౌత్ ఇండియాలో. దెన్ ఇప్పుడు మనం స్టేట్ న్యూస్ చూస్తున్నాము అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, క్యాపిటల్ చీఫ్ మినిస్టర్, గవర్నర్ చెన్నై ఎంకే స్టాలిన్ అండ్ ఆర్ఎన్ రవి. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే అనేది 9th డిసెంబర్న ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకోసం సెలబ్రేట్ చేస్తారు అండ్ ఈ యొక్క రికగ్నిషన్ అనేది యాక్చువల్గా ఏ ఇయర్ సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అనేది, 2021 యొక్క థీమ్ ఏంటి అండ్ 2021 వేటిపైన ఫోకస్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ మనకి 9th డిసెంబర్న ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు అంటే విచ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ట్యాకిలింగ్ ఆఫ్ ద కరప్షన్. దెన్ ఈవెన్ మనకి యాక్చువల్గా ఈ ప్యాసేజ్ అనేది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెన్స్ట్ ద కరప్షన్ ఆన్ 31st అక్టోబర్ 2003లో ఫస్ట్ ఇది సెలబ్రేట్ చేయడం, అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు యాంటీ కరప్షన్కి సంబంధించింది. దాని తర్వాత ఈవెన్ మనకి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు రైజ్ ద పబ్లిక్ అవేర్నెస్ యాంటీ కరప్షన్ గురించి. అండ్ 2021 మెయిన్గా హైలైట్ చేసేది ద రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ స్టేట్స్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, సివిల్ సర్వెంట్స్, మీడియా రిప్రజెంటేటివ్స్, ఈవెన్ లైక్ ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేస్తున్న వాళ్ళైనా, బ్యాంక్ రిప్రజెంటేటివ్స్, బ్యాంక్ అఫీషియల్స్.
సో వీళ్ళందరూ ఒకటే ఆబ్జెక్టివ్తో రెడ్యూస్ కరప్షన్ అండ్ దట్ ఈస్ టు హెల్ప్ ఇన్ ట్యాక్లింగ్ ద కరప్షన్. అది మెయిన్ ఆబ్జెక్టివ్తో వాళ్ళు ఈ యొక్క 2021లో కూడా హైలైట్ చేస్తూ సెలబ్రేట్ ఒక రైట్గా రెస్పాన్సిబిలిటీగా. ఈవెన్ మీరు కూడా లైక్ ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కూడా యూ విల్ బీ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు లైక్ ఐదర్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఐదర్ బ్యాంక్స్ కానీ లైక్ సమ్ ఆఫ్ ద గుడ్ పొజిషన్ అఫీషియల్స్గా మారబోతున్నారు. సో ఈవెన్ మీ యొక్క రైట్ కానీ మీ యొక్క రోల్ ఏంటి, దట్ ఈస్ యూ హ్యావ్ టు సే నో ఫర్ ద కరప్షన్ అని, రైట్. సో ఈవెన్ ఇక్కడ మనకి 2021 థీమ్ కూడా వాళ్ళు కన్సిడర్ చేసింది ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డేకి యువర్ రైట్ యువర్ రోల్ సే నో టు కరప్షన్ అనేది 2021 థీమ్. సో అపార్ట్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ ఈవెన్ మీరు లైక్ మీ యొక్క లైఫ్స్లో కూడా యువర్ అప్కమింగ్ అఫీషియల్స్ అండ్ అప్కమింగ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాబట్టి సే నో టు కరప్షన్. దెన్ మనకి 8th డిసెంబర్న సార్క్ చార్టర్ డే అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. ఏ డేని 8th డిసెంబర్గా. అండ్ ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ కానీ సార్క్ అనేది లైక్ వాట్ డస్ ద టర్మినాలజీ స్టాండ్స్ ఫర్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సార్క్ అండ్ సార్క్ కంట్రీస్ ఏంటి, రైట్. సో ఈవెన్ ఈ సార్క్ చార్టర్ డే ఎందుకోసం సెలబ్రేట్ చేస్తారు, ఆబ్జెక్టివ్ ఏంటి. ఫస్ట్ సార్క్ చార్టర్ డే అనేది 8th డిసెంబర్న యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ సార్క్ చార్టర్ ఏదైతే ఉందో యాక్చువల్ దాని యొక్క అడాప్షన్ అనేది జరిగింది. సో టు కమమరేట్ ద అడాప్షన్ ఆఫ్ ద సార్క్ చార్టర్ యాన్యువల్లీ ఆన్ 8th డిసెంబర్ దే విల్ బి సెలబ్రేటింగ్. అండ్ 2021 రిప్రజెంట్ చేసేది ఎన్నో ఎడిషన్ అంటే మనకి 37th ఎడిషన్, దట్ ఈస్ 37th యానివర్సరీ ఆఫ్ ద రీజనల్ గ్రూప్. దెన్ సార్క్ చార్టర్ అంటున్నాం కానీ ఇక్కడ మనకి సార్క్ అనేది ఏంటి, ఫస్ట్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ ద రీజనల్ కోఆపరేషన్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఫుల్ ఫామ్స్ చూసుకోండి, నాటో కానీ లైక్ నాటో కంట్రీస్ అంటుంటాం, రైట్. దెన్ ఈవెన్ సమ్ ఆఫ్ ద అక్రోనిమ్స్ కూడా లైక్ బీమ్స్టెక్ అంటుంటాం. అండ్ ఈవెన్ యూ కెన్ సీ మ్యాక్సిమం మిమ్మల్ని ఇలా ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతుంటారు. ఏషియన్ కంట్రీస్ అంటాం, లైక్ ఏషియన్ అంటే మీరు మళ్ళీ రిప్రజెంట్ చేసుకోండి ఏషియన్. సో ఇలా టర్మినాలజీస్ ఏవైతే ఉంటాయో మీరు ఇలా ఒకసారి వీటి యొక్క ఫుల్ ఫామ్స్ అన్ని జస్ట్ కంప్లీట్ లిస్ట్ అనేది తీసుకోండి. లైక్ వరల్డ్లో ఎలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అందులో ఉన్న కంట్రీస్ ఏంటి, మెంబర్ స్టేట్స్ ఏంటి, అబ్జర్వర్ మెంబర్స్ ఏంటి, ఇలా మీరు ప్రతి దానికి ఒక లిస్ట్ కంప్లీట్గా ప్రిపేర్ చేసుకుంటే దాట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. దెన్ ఇక్కడ మనకి సార్క్ చార్టర్ అన్నాం కదా. సో సార్క్ కంట్రీస్ ఏంటి అంటే ఈవెన్ యూ కెన్ సీ బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. సో ఇవి మనకి యాక్చువల్గా సార్క్ కంట్రీస్ అనమాట. అది కూడా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ ద రీజనల్ కోఆపరేషన్, ఈ రీజనల్ గ్రూప్స్కి సంబంధించిన ఒక చార్టర్ అనేది అడాప్షన్ చేసుకున్నారు 8th డిసెంబర్న. అందుకోసమే మనకి ఇక్కడ సార్క్ చార్టర్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. దెన్ యాక్చువల్గా ఈ డేట్ రోజున ఏదైతే అగ్రిమెంట్ చేశారో సో అది యాక్చువల్గా ఈ చార్టర్ని సైన్ చేసింది కూడా లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సార్క్ కంట్రీస్ అండ్ దట్ ఈస్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ గవర్నమెంట్. సో రీసెంట్గా డిస్కస్ చేసాం కదా ఈ యొక్క కంట్రీస్ యొక్క హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ లేదా మెంబర్స్ లేదా అఫీషియల్స్ యాక్చువల్గా ఈ చార్టర్ని సైన్ చేయడం జరిగింది. అదే మనకి సార్క్ చార్టర్ డే అనేది డేట్ గుర్తుపెట్టుకోండి 8th డిసెంబర్న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే మనకి 9th డిసెంబర్న సెలబ్రేట్ చేస్తారు. సో వేరియేషన్ చూసుకోండి. అండ్ యాజ్ వెల్ as యాంటీ కరప్షన్ డేకి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కానీ థీమ్ అవ్వనివ్వండి. అండ్ 2021 రిప్రజెంట్ చేసేది ఏంటి, లైక్ ఇట్ ఈస్ హైలైటింగ్ ఆన్ వాట్. దెన్ ఈరోజు మనం డిస్కస్ చేసిన కజువేలి వెట్లాండ్ ఏదైతే ఉందో లొకేషన్ చూసుకోండి, మనకి ఏ స్టేట్లో అది తమిళనాడు. అది కూడా 16th బర్డ్ శాంక్చురీగా డిక్లరేషన్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 అనేది ఉంది, రైట్. సో మేజర్గా మనం ఇక్కడ నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేసినా కూడా ఏదైనా వైల్డ్ లైఫ్కి సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తున్నాం, లైక్ సమ్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ లైక్ ఎలక్ట్రోక్యూషన్కి సంబంధించి వీ విల్ బి డిస్కసింగ్, రైట్. సో ఇలా మ్యాక్సిమం మీకు బర్డ్స్ గురించి లైక్ వైల్డ్ లైఫ్ సంబంధించినవి అయితే మేజర్ యాక్ట్ అనేది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. ఇస్ ఇట్ క్లియర్? సో ఒకసారి మీరు ఆ యొక్క కాన్సెప్ట్స్ గురించి కూడా సెషన్ అయిన తర్వాత జస్ట్ మేక్ ఏ నోట్స్, బికాస్ ఇలా మీకు తరచుగా ఉన్న కరెంట్ అఫైర్స్లో ఉండే కాన్సెప్ట్ స్టాటిక్ జీకేని ఒక్కసారి నోట్స్ తీసుకున్నట్లయితే మీరు ప్రతిసారి జస్ట్ ఒక రివిజన్ పర్పస్లోనే యూజ్ అవుతుంది, కానీ మళ్ళీ మీకు ఆ కాన్సెప్ట్ కొత్తగా ఉండదు. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి స్ట్రాటజీ గురించి అడిగేవి. సో ఇలా సార్క్ యొక్క ఫుల్ ఫామ్ కానీ లైక్ ఇలా ఒరిజినల్గా మీకు ఏంటంటే స్టాటిక్ జీకి ప్రతిసారి మీరు మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. వన్స్ యూ మేక్ ఏ లిస్ట్ జస్ట్ బిఫోర్ ఎ వీక్ ఆర్ బిఫోర్ ఎ మంత్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ యూ కెన్ రివైజ్ ఇట్.
సో ఇలా మీరు ఒక పర్టిక్యులర్ వేలో అండ్ ఒక డెఫినెట్ పాత్ని ఫాలో అవ్వండి మీ యొక్క ప్రిపరేషన్లో. అండ్ ఈవెన్ మైనర్ మిస్టేక్స్ కూడా చేయకుండా మ్యాక్సిమం ఏంటి అంటే మీరు క్వశ్చన్ని కరెక్ట్గా చదవకుండా ఆన్సర్స్ మెన్షన్ చేస్తుంటారు. సో మీరు ఎప్పుడైతే క్వశ్చన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారో అండ్ మీరు ఆన్సర్ అటెంప్ట్ చేసే ముందు ట్వైస్ ఆర్ థ్రైస్ క్వశ్చన్ చదివిన తర్వాత మీరు ఆప్షన్స్కి వెళ్ళి కరెక్ట్ ఆప్షన్ని ఆప్ట్ చేయండి. బికాస్ మైనర్ మిస్టేక్స్ ఏంటి అంటే జస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ఆప్షన్ అంటారు. అక్కడ మీరు నాట్ అనే జస్ట్ ఒక స్మాల్ వర్డ్ని మిస్ చేసి కరెక్ట్ ఆప్షన్ని చూసుకుంటారు, రైట్? సో అలా మీరు మైనర్ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ గివ్ ఛాన్స్ ఫర్ దోస్ మిస్టేక్స్ టూ. అండ్ ఈ విధంగా ఒక పర్టిక్యులర్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళి అండ్ యూ హ్యావ్ టు లైక్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. మీ యొక్క ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ కానీ లైక్ రెగ్యులర్గా మీరు ఏంటంటే సపోజ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం, సో మీరు డైలీ బేసిస్గా రివైజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి లైక్ ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ వేలో ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ మిమ్మల్ని, ఇండైరెక్ట్ వేలో కాకుండా కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేయని ఏరియాస్లో అడుగుతుంటారు. సో మేజర్గా మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం కాదు, బికాస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ జరిగింది కాబట్టి మళ్ళీ ఆ కాన్సెప్ట్స్ మీద మీకు ఒక ఐడియా రావాలి. జస్ట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తూ వెళ్తే ఏంటంటే మీకు జస్ట్ కాన్సెప్ట్ గురించి ఐడియా ఉంటుంది, కానీ క్వశ్చన్ ఒకవేళ మిమ్మల్ని డిఫరెంట్గా మార్చి అడిగినప్పుడు మీరు మళ్ళీ ఆన్సర్ చేసే కేపబిలిటీ ఉండదు. కాబట్టి ఇక్కడ మీకు క్లాసెస్లో ఈవెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు కాన్సెప్ట్ కన్నా ఎక్కువగా ఫస్ట్ ఏంటంటే ఫార్మాట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సెప్ట్ ఏంటంటే డిస్క్రిప్టివ్ పార్ట్ చేస్తున్నప్పుడు మాత్రం కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. క్వశ్చన్స్ చేస్తున్నాము అన్నప్పుడు ఫార్మాట్ లేదా లైక్ ఏ విధంగా అడుగుతున్నారు ఒక ఓవర్వ్యూ కోసం మీరు క్వశ్చన్ని ట్వైస్ అండ్ థ్రైస్ చదివిన తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. So with this we have came to end of our session. Thank you everyone. We'll be meeting in our next session with some other topics. Until then, stay tuned, stay safe and stay home. Follow all the safety protocols and precautions regarding Omicron virus.